ఫైర్ వర్క్స్ పార్టీస్ ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బ్లాస్ట్ అయితే నా ఫేస్ ముందర జరుగుతూ ఉంది. డెకత్లాన్ స్టోర్లో కొనడం తక్కువ, ఎంజాయ్ చేయడం ఎక్కువ అనమాట. ఈ తింగరి మొహం నా ట్రావెల్ పార్ట్నర్ ఫ్రమ్ యుక్రెయిన్. అసలు ఈ స్నోకి ఎక్కడిదెక్కడ ఫ్రీజ్ అయిపోయింది అనమాట. లోపల కోటు, లోపల జీన్స్, లోపల ఇంకొక షర్ట్ గానే ఉందన్నమాట. అయినా సరే చల్లగా లోపలికి వెళ్తా ఉంది ఐస్. అసలు స్నో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం స్నో చూస్తూ ఉన్నా. యాంగ్జైటీ ఒక పక్క నడవలేక అసలు కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంది స్నో అయితే. హలో నెక్స్ట్ జనరేషన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫార్ములా రూమ్. మనమైతే పోలాండ్ పార్ట్ 2లో సిరీస్లో పార్ట్ 2 వచ్చామన్నమాట. అసలు ఈ వ్లాగ్ అయితే నాకు ఐడియా లేదు వేద్దామనేసి, బట్ అనుకోకుండా థర్మల్స్ అవి ఇవి కొందామనేసి డెకత్లాన్ స్టోర్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడ ఉన్న ప్రైజెస్కి మనకి కొనబుద్ధి కాలేదు. సేమ్ టైం ఇక్కడున్న గూడ్స్ని వదలకుండా ఉండలేము అనమాట. ఒక్కొక్కరు మాస్టర్స్ పిహెచ్డి స్టూడెంట్స్ అయినా సరే మేము సిగ్గు ఏమీ పడకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఏం కొనుక్కుంటా. బట్ వాళ్ళు ఏమంటారు అనమాట, డెకత్లాన్లో కరెక్ట్గా స్పెల్ చేస్తానో లేదో తెలియదు కానీ ఈ స్టోర్లో అయితే ఎంత ఆడుకున్నా కానీ ఎవరిని ఏమంటారు అనమాట. అందుకేమో ఈ స్టోర్స్ ఎంత ఫేమస్ అవుతుంది. అదే ఇండియాలో ఆడుతూ ఉంటే పోయి కూర్చోబో అంటారు అనమాట. బట్ ఇక్కడ అసలు రిస్ట్రిక్ట్ ఎవరు చేయట్లేదు. అసలు స్నో అయితే ఫుల్గా ఉందన్నమాట. బయట వచ్చే ప్లానే లేదు. బట్ ఈ ఫైర్ వర్క్స్ కోసం అయితే వచ్చామన్నమాట. మా ఫ్రెండ్స్ మేమంతా, వాళ్ళైతే స్కేటింగ్కి వెళ్ళిపోయారు. మేమైతే స్నాప్స్ తీసుకుంటా ఉన్నాం అనమాట, నేను నా ఫ్రెండ్. మాకు స్కేటింగ్ రాదు, ఐస్ స్కేటింగ్ ఇది వేరే, పడితే నడుములు ఇరిగిపోతుంది. బట్ బెస్ట్ మెమరీస్ అయితే క్యాప్చర్ అయింది నా ఫ్రెండ్తో అయితే. బట్ ఆ పాప యుక్రెయిన్ రేపు వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఫుల్ అయితే మేమైతే ట్రిప్స్ అంతా బాగా జాలీగా ఎంజాయ్ చేసాము. వరల్డ్స్ బెస్ట్ మెమరీస్ అంతా గ్రాబ్ అయిందనమాట. ఇంకా ఒక్కసారి స్కేటింగ్స్ అవి ఇవి కోతి పనులంతా ఈ నైట్కి చేసేసి ఇంకా రేపైతే ఆ పాపకి సెండ్ ఆఫ్ ఇవ్వాలన్నమాట. షీఈస్ ఫాతిమా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అండ్ నా ఆపోజిట్ రూమ్మేట్స్ అంతా. ఈ టీం అంతా మా టీమే అనమాట, మా డామ్ టీమే. ఈరోజు ఫుల్ స్కేటింగ్ అంతా చేసి నైట్ అంతా ఫుల్ రాక్ చేసేసి ఆ పాపకి సెండ్ ఆఫ్ ఇద్దామని మాత్రం మేము ఫిక్స్ అయి ఉన్నాం గట్టిగా. సో అందుకనేసి ఇంకా వచ్చేసాం అనమాట. నేను ఆ పాప బయట ఉన్నాం, మాకు స్కేటింగ్ తెలియదు. సో అందుకని వాళ్ళు స్కేటింగ్ వెళ్తే మేమిద్దరు ముచ్చట్లు పెట్టుకొని తింటా ఉన్నాం అనమాట. ఇద్దరికి భయంకరంగా ఆకలి. సో వాళ్ళు పడతారేమో అని చూస్తూ ఉన్నాం. పర్లేదు, ఫస్ట్ అటెంప్ట్ అయినా బాగా స్కేటింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే. కిడ్స్ అంతా కానీ కిడ్స్కి వేరేలాగా ఉంటుంది అనమాట. ప్రతి స్నో టైంలో అంటే ఇట్లా ఐస్ స్కేటింగ్స్ అక్కడక్కడ ఓల్డ్ టౌన్స్లో పెట్టేస్తారనమాట యూరోప్ అంతా. ఇదే కొంచెం బాగా అట్రాక్టివ్ అనమాట యూరోప్లో. సూపర్ ఉంటుంది అసలు ఇలాంటి స్నో స్కేటింగ్స్ అంతా. ప్రొఫెషనల్స్ వెళ్తారు, బట్ పడినా పర్లేదు అనుకున్న వాళ్ళు కానీ వెళ్తారనమాట. వీళ్ళైతే మాత్రం పడతారని వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ పడటమే లేదనమాట. పాపం బాగానే స్కేటింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. నేను స్కేటింగ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉన్నాను. బట్ వెళ్ళిన తర్వాత మరుసటి రోజు వచ్చి స్కేట్ చేస్తాను. దారిలో నాకు చిన్న పని పడింది, వాళ్ళు వేరే చోటకి వెళ్ళారనమాట. నాకు అక్కడ అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు స్నో కోల్డ్ ఎక్కువైపోతుంది. సో అందుకనేసి నాకు వేరే పని చూసుకొనేసి డైరెక్ట్ మనం ఫైర్ వర్క్స్ దగ్గర మీట్ అవుదామని చెప్పేసాను. నేనైతే స్నోలో ఫుల్ నడుస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఇదైతే రూట్ సూపర్ నచ్చింది. ఫస్ట్ టైం అయితే స్నో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అది అలోన్గా నైట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీలే సూపర్ ఉందన్నమాట. అసలు ఫుల్ కోల్డ్ వచ్చేస్తుంది. పైన పెద్ద జాకెట్ వేసుకున్నా, లోపల ఇంకొక చిన్న బుడ్డి జాకెట్ వేసుకున్నా, లోపల షర్ట్ వేసుకున్నా, దాని లోపల థెర్మల్స్గానే ఉందన్నమాట. అయినా సరే చల్లగా వెళ్తూ ఉంది. అసలు చెప్పలేము అనమాట. ఇవన్నీ ఫీల్ అయితేనే తెలుస్తుంది యూరోప్ ఎందుకు ఇంత అట్రాక్టివ్గా ఇంత బాగుంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడు ఈ స్నో వల్లే అనమాట బాగుంటుంది. ఫస్ట్ టైం కానీ స్నో చూస్తే మాత్రం ఈ ఫీల్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను కొంచెం ఫస్ట్ టైం స్నో చూస్తున్నాను కాబట్టి బయటికి చెప్పలేకపోతున్నా కానీ లోపలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. సేమ్ టైం చల్లగా గాలి పోతూ ఉంటే గలగలాడుతూ ఉంది మొత్తం బాడీ అంతా. అది వేరే విషయం అనుకోండి. మ్యాక్సిమం మీకు ఫుల్ వ్యూలో చూపించాలనుకుంటా ఉన్నాను కానీ చెయ్యి అట్లే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. గ్లౌజ్ మర్చిపోయి వచ్చేస్తా. ఫుల్ అన్నీ కవర్ చేసుకున్నాను కానీ షూస్, సాక్స్, థర్మల్స్ అంతా, హ్యాండ్స్కి గ్లౌజ్ మిస్ చేసుకున్నాను అనమాట. సో ఫోన్ ఎక్కువసేపు కానీ పట్టుకోలేకపోతాను అనమాట. తిప్పి చూపిద్దాం అనమాట. కెమెరా కానీ ఫ్రీజ్ అయిపోతూ ఉంది. అసలు ఏదైనా హీట్ తగిలితేనే ఇంకా కెమెరా, నా మొబైల్ పనిచేసేలాగా ఉందన్నమాట. ఇంకా కొంచెం తీసినా కానీ ఫుల్ స్నో వచ్చేసి హెడ్ అంతా తడిచిపోతూ ఉంది అసలు అయితే. ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి నా వర్క్ చూసుకునేసి బస్ ఎక్కి ఇంక బయలుదేరాలన్నమాట. నేను వీడియో తీసుకుంటా పక్కన వేరే రూట్కి వచ్చేసాను. ఎవరే లేదు ఈ టైంలో. కానీ కత్తి గిత్తి గన్ ఎవరైనా తీసి రాబరీ చేశారంటే అడిగే దిక్కుగానే ఉండదు అనమాట. ఇంకా సరసరా వెళ్ళేసి మనం మెయిన్ రోడ్లో వెళ్ళేసి వీడియోస్ తీసుకుందాం. లేదు ఈ స్నోలో ఇంకా వీడియోలు హెల్త్ దొబ్బతూ ఉంది, ఇవంతా కాదు పని అంటే డైరెక్ట్ ఇంకా ఫైర్ వర్క్స్కి వెళ్ళిపోయేది అనమాట. టైం వేస్టే చేయకుండా అసలు.
నాకైతే అర్థమైంది ఈ స్నోలో చూసుకుంటా దారి అయితే తప్పిపోయాను అనేసి. వేరే వీధిలో పోవాల్సింది వేరే వీధి ఎంబెస్సీ వీధిలో వచ్చాను అనమాట. నేను వేరే పిచ్చోడ్లాగా ఈరోజు నైట్లో తిరుక్కుంటా ఉన్నా అంటే ఎంబెస్సీ వాళ్ళు కుళ్ళ పొడిచేస్తారు. నైట్లో మా ఎంబెస్సీ రూట్లో ఏం పని అనేసి. ఇక్కడ ఎంబెస్సీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. పక్కనే స్విట్జర్లాండ్ ఎంబెస్సీ ఉంటుంది. సో అది ఇంకా మనం మెట్ల దిగేసి జాగ్రత్తగా బస్ ఎక్కేసి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాం ఫైర్ వర్క్స్లో. కొంచెం లేట్ అయినా కానీ ఫైర్ వర్క్స్ పార్టీ మిస్ అవుతుంది. బట్ నేను ఫైర్ వర్క్స్ పార్టీ మిస్ అవ్వకుండా ఉండాలని చూస్తాను. కార్ మీదంతా చూసారు కదా ఎంత స్నో ఉందనేసి. ఇది స్టార్టింగే అనమాట. ఇంకా పోన్ డీప్ డిసెంబర్లో అట్లయితే స్నో ఎట్లుంటుందంటే ఓ రేంజ్లో ఉంటుంది. మనమైతే ఇంకా ఫైర్ వర్క్స్ పార్టీకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఫైర్ వర్క్స్ పార్టీ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొహం మీదే వెళ్తాను అనమాట. అసలు మీరు ఆ సౌండ్స్ వినండి మీకే అర్థమవుతుంది. అసలు ఏముందంటే పోలాండ్ సిటీస్ వరల్డ్ సెంటర్లో వార్సా టౌన్లో అసలు ఇట్లాంటి ఫైర్ వర్క్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. లైఫ్ టైం మెమరీస్ ఇవంతా కొన్ని అనుభవిస్తేనే ఎంజాయ్ చేస్తాం అనమాట. సో నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీరైతే ఆ సౌండ్స్ అయితే వినేసేయండి, మీకే అర్థమవుతుంది ఇంత కూల్గా ఉంటుందో ఈ స్నోలో అనేసి. మనకి వ్లాగులు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడాలు అవంతా మనకి అంతా ఏం చేత కాదు. జాలీగా ఉండాలి, వీడియోస్ ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇట్లా ఫ్రెండ్స్ దొరికితే ఫుల్ మెమరీస్ గ్రాప్ చేసుకోవాలి. ఇట్లా టైం దొరికినప్పుడల్లా ఫుల్ గేమ్స్ ఆడాలి. అదే అన్నమాట మనకు తెలిసింది. ఇంకా ఇవన్నీ మనకి ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలియకుండా యూట్యూబ్లో సేవ్ చేస్తూ ఉన్నాను. దానికి తోడు మన యూట్యూబ్ వాడు డబ్బులు కానీ ఇస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఫుల్ జాలీగా ఉంది. సో బెస్ట్ మూమెంట్స్ గ్రాప్ చేస్తూ ఉన్నా. సేమ్ టైం యూట్యూబ్లో కానీ కొంచెం బాగా వ్యూస్ అంతా వస్తూ ఉంది. సో అందరూ అడుగుతూ ఉన్నారు అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇది ఉండాలి అది ఉండాలి ఏ ఉండాలి స్టఫ్ ఉండాలి అంటూ ఉన్నారు అనమాట. మనకు అవంతా తెలియదు, బికాస్ మనము ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కాదనమాట. మనం జాలీగా ఉండాలి, అందుకనేసే ఇవన్నీ చేస్తాం అనమాట. సో ఫ్లోలో అన్నీ అట్లా పోతూ ఉంది మెమరీస్తో పాటు జాలీగా. సో మనము ఆ ఫ్లోలో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట, ఏమీ చూసుకోకుండా. ఎందుకంటే షార్ట్ లైఫ్, గొడవలు మనకి చేత కాదు, ఇంకా స్ట్రెస్లు మనకి చేత కాదనమాట. టైం దొరికినప్పుడల్లా ఇట్లా బెస్ట్ మూమెంట్స్ గ్రాప్ చేసుకొని ఇట్లా ఫ్రెండ్స్ అట్లా హ్యాపీగా ఉంటా, జాలీగా అనుకుంటా, జాలీగా ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది ప్రతి స్నూకర్స్ ఇట్లాంటి దాంట్లో యూరోపియన్ పక్కనంతా ఇవన్నీ బాగుంటాయి అనమాట. ఫుట్బాల్ లాగా మనం తిప్పుతా ఉంటే కరెక్ట్గా గోల్ వేయాలి. మనం షాపింగ్ మాల్స్లో కానీ చాలాసార్లు చూసి ఉంటాం ఇట్లాంటి గోల్స్, ఇట్లాంటివన్నీ. సో ఎప్పుడు పార్టీస్కి వెళ్ళినా కానీ ఇట్లాంటివి పెట్టేస్తారు అనమాట. తాగుతా తింటా ఇట్లా ఆడుతూ ఉంటారు అనేసి. ఇంకా ఈ పిచ్చిది మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాం కదా, ఈ పాప కోసమే ఇక్కడికి వచ్చింది. పాప కోర్స్ అయిపోతుంది అనమాట, వెళ్ళిపోతూ ఉంది. సో అందుకనేసే రుబియాక నేమ్, యుక్రెయిన్ అమ్మాయి. సో బెస్ట్ మూమెంట్స్ అంతా గ్రాప్ చేస్తున్నాము. సో వెళ్ళిపోతూ ఉంటే కొంచెం బాధగా ఉంది. బట్ ఆల్రెడీ మీరు క్రాకో సిరీస్ అన్నీ చూసి ఉంటారు అనమాట. మొత్తం మేమే కలిసి తిరిగింది క్రాకో సిరీస్ అంతా. బట్ మేము వీడియోస్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, కానీ మేము ఫొటోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఎందుకంటే మాకు వ్లాగ్స్ అంతా అంత ఐడియా లేదు కాబట్టి. బట్ ఇట్లాంటి చిన్నపిల్ల ఆటలకి అంతా అంటే మేము ఆల్రెడీ వీడియోస్ తీసుకుంటూ ఉంటాయి డగత్లో అవి ఇవి. బట్ ఆ పాపతో మేము తిరిగిందంతా మ్యాక్సిమం ఫొటోసే ప్రిఫర్ చేసాం అనమాట. ఇలా వీడియోస్ తీయాలి, యూట్యూబ్లో వేయాలి అవంతా మాకు తెలియదు. సో బట్ మ్యాక్సిమం వచ్చినంత వరకు తీసి ఎంజాయ్ చేసి వేసేస్తాం అనమాట. జరుగుతుంది. ఓపిగ్గా ఇంతవరకు ఎవరైనా చూస్తూనే ఉంటే బై మిస్టేక్ చాలా థ్యాంక్స్. వీడియో అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకా ఫుల్ కొత్త పనులు ఫ్యూచర్లో బాగా చేస్తామని అనుకుంటా ఉన్నాం, చూడాలి. ఎట్ ద సేమ్ టైం రేపు బర్త్డే పార్టీకి వెళ్తా ఉన్నాను మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ వాళ్ళది లోకల్లో పోలాండ్లో. మేబీ ఆ వ్లాగ్ వేస్తే వేస్తాం, చూద్దాం.